1890 వేసవి కాలం. ఏదో ఒక విషయం నన్ను ఇక్కడికి చేర్చింది. స్టీల్ బాల్ రన్ రేస్ కి అందరికీ స్వాగతం. మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో గుర్రపు స్వారీ చేస్తూ ఉత్తర అమెరికా ఖండాన్ని దాటే పోటీ ఇది. నేను పుట్టినప్పటి నుంచి గుర్రాలతోనే తిరిగేవాడిని. తుపాకీ తీసుకున్న మరుక్షణం అదే నా సంకేతం. ఆ స్టీల్ బాల్ గిరగిరా తిరిగింది. దాన్ని మళ్ళీ ఒకసారి చూడనివ్వు. ఆగు, అది తిరుగుతుండేలా ముట్టుకోకు. నేను తిరిగి నా కాళ్ళ మీద నించున్నాను. ఇప్పుడు మళ్ళీ గుర్ర స్వారీ చేస్తాను. స్టీల్ బాల్ గురించి, అతని గురించి నేను తెలుసుకుంటాను. సమర్థులు ఇటువంటి పద్ధతినే పాటిస్తారు. దూరాన ఏముందో నాకు తెలుసు. నా కాళ్ళని మాత్రమే ఉపయోగించి ఈ ఖండాన్ని దాటి నేను ఈ పోటీలో గెలుస్తాను. నాకు కావాల్సిందల్లా తెల్లవాడి డబ్బులు మాత్రం. చెప్పాను కదా, నేను పెట్టి పుట్టినోడ్ని. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు కూడా స్టీల్ బాల్ రన్ రేస్ లో పాల్గొనలేదు. అదెలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అద్భుతం! ఈ జనాలని చూడండి. ఈ రేస్ లో గెలిచేవాడు ప్రపంచానికి నాయకుడవుతాడు. నువ్వు చేయగలవు. ఆఖరి 2000 గజాలు నీ వల్ల అవుతుంది. గెలిచే వారికి నగదు బహుమతి అందిస్తాం. $50 మిలియన్. ఇక్కడ గెలుపుని నిర్ణయించేది గుర్రపు కాళ్లలో ఉండే బలం మాత్రమే. వేగంగా పరిగెత్తి నీలోని శక్తిని బయటికి తీసుకురా. జైను చెప్పని దాటగలిగేవాడు ఈ జానీ జోస్టార్ ఒక్కడే.